Hello guys, I'm here today capturing the sunset between the two chimneys. As you can see, I have set up my Sony camera with 200-600 f5.6 lens. So this is first trial because yesterday I saw the sunset between the two chimneys and it was amazing. So I have come to such place. This is my first time here, but I am trying. I'll try today and see how the output will be. So here is the setup. So I'm here, I'm capturing the sunset. So let's see how the output will be. I'm guessing it will be on the straight in the middle of the two chimneys. So I have set up my gear. I'm ready to capture. Let's see how the output will be. Sunset is done. 5:30 PM. Capture చేశాను వీడియో అండ్ ఫోటో బాగా వచ్చింది, బట్ నాట్ దట్ గ్రేట్ అంటే మళ్ళీ రేపు ఒకసారి సేమ్ ఇదే టైంకి ఇదే ప్లేస్కి వచ్చి చూస్తాను. ఎందుకంటే యాక్సిస్ కొంచెం క్రాస్ ఉంటుంది. సో యాక్సిస్ క్రాస్ ఉండడం వల్ల నేను క్యాప్చర్ చేసేటప్పుడు సన్ కొంచెం అటు వెళ్తుంటే నేను అటు మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో రేపు ఈ మధ్యలో నిల్చోడానికి ట్రై చేస్తాను, సో దాట్ కరెక్ట్గా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మీరు ఆ చిమ్నీ మధ్యలో రెండింటి మధ్యలో చూస్తే నా దగ్గర 200-600 ఉంది, కానీ నేను మరీ అంత 200 యూజ్ చేశాను, 600 యూజ్ చేయలేదు. 600 యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ రెండు చిమ్నీస్కి మధ్యలో ఐబాల్ లాగా సన్సెట్ క్యాప్చర్ చేయొచ్చు. సో అంటే మనకి ఇలా అడ్డంలో టిల్ట్ చేస్తే అది ఐబాల్ లాగా కనిపిస్తుంది, అంటే కన్ను ఓపెన్ చేసినట్టుగా కన్నులాగా కనిపిస్తుంది. సో రేపు అది క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను.